హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ విద్యా వాసుల అహం ప్రీమియర్ చూడడం అయితే జరిగింది మే 17th మా ముందుకైతే రాబోతున్నారన్నమాట అండ్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్యూట్ ఈగోయిస్టిక్ లవ్ స్టోరీ అని అయితే చెప్తాను అంటే లైక్ పెళ్ళైన తర్వాత చిన్న చిన్న పాయింట్స్తో వచ్చే గొడవలు అండ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ ఇమ్మెచ్యూర్డ్ అని అయితే చెప్పచ్చు అనమాట. ఇమ్మెచ్యూర్ అన్న పదం ఎందుకు వాడానంటే కొన్నిసార్లు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించినా కూడా కొన్ని ఇమ్మెచ్యూర్ పనులు చేస్తూ గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మణికాంత్ గారి ఆ డైరెక్షన్ వాజ్ వెరీ నైస్. ఫస్ట్ హాఫ్ అంతా అంటే లైక్ ఇలా అయిపోయింది అని అయితే అనిపించింది. ఎస్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి బట్ ఓవరాల్గా చెప్తున్నాను మూవీ వాజ్ వెరీ నైస్ అనమాట. అంటే లైక్ మన అందరికీ ట్రైలర్స్ టీజర్స్ ఇవన్నీ చూసినప్పుడు పెళ్ళైన కొత్తలో మిస్టర్ పెళ్ళం అండ్ ఇలాంటి మూవీస్ అని మనకి గుర్తొస్తుంటాయి అనమాట. బట్ కంప్లీట్గా చూసుకుంటే కొంచెం డిఫరెంట్ జోనర్లోనే ఉంది. సో ఒక ఈగో వల్ల గొడవలు ఎంతవరకు వెళ్తాయి అండ్ ఆ ఈగోని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు ఎలా సైలెంట్గా ఉండాలి. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో కపుల్స్ చూసి ఒక మంచి విషయాన్ని నేర్చుకోగలరు ఏదైనా ఉంది అని అంటే అది విద్యా వాసుల అహం. అండ్ అహం అన్న పదం వాడిన తర్వాత చాలామందికి చాలా డిఫరెంట్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలానే కొంత డ్రామా కూడా యాడ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఇంకొక అమ్మాయి చేశారనమాట. దేవుడు క్యారెక్టర్స్ చేశారు. అప్పుడప్పుడు పాత సినిమాల్లో అలా రావడం మనం గమనించాం. లైక్ ఫస్ట్ దేవుళ్ళు మాట్లాడడం ఆ తర్వాత కథలోకి వెళ్ళడం ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట. బట్ ఈ కాన్సెప్ట్ చేశారు అండ్ డెఫినెట్లీ ఈవెన్ అయితే అప్రిషియేట్ చేయాలి మన శివాని గారిని. ఓ మై గాడ్, శివాని రాజశేఖర్ గారు వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అసలు ఆవిడ ఐస్తో మాట్లాడతారబ్బా, కళ్ళతో మాట్లాడగలరు, కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పలకగలరు. ఇప్పటివరకు ఆవిడ చేసిన సినిమాలు అంటే లైక్ మనం లెక్కేసుకుంటే ప్రతిదీ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇందులోని ఒక పెళ్ళైన అమ్మాయిగా మెచ్యూర్డ్ గర్ల్గా అండ్ అంతేకాకుండా ఆలోచన విధానాన్ని కూడా అంటే లైక్ ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఎంత ఈగోగా ఉన్నా ఆర్ఎల్స్ ఎంత కోపంగా ఉన్నా సరే తను ఎంతవరకు ఆలోచిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. అండ్ అలాగే రాహుల్ విజయ్ గారు కూడా మంచి పర్ఫార్మర్ అబ్బా. నాకు తెలిసి కోటబొమ్మాలి తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఆయనకైతే పడింది. అండ్ ఓవరాల్గా కపుల్స్కి బాగా నచ్చే సినిమా అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరందరూ కూడా చూడండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ 17th ఆహాలో చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పిసి.